కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీనివాసుడు స్వయంభూగా వెలిసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. 7 శనివారాలు ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని విశ్వాసం. ఈ ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి గ్రామం ఉంది. ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారు. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయానందు వాడపల్లి గ్రామంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభువుగా వెలిసినట్లు స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. పూర్వం సనకసనందాది మహర్షులు వైకుంఠంలో నారాయణ్ణి దర్శించుకోవడానికి వచ్చి భూలోకంలో పాపాలు, అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వాటిని తగ్గించే మార్గం చెప్పమని ప్రాధేయపడతారు. అప్పుడు ఆ నారాయణుడు ఎప్పుడెప్పుడు ధర్మం గాడి తప్పుతుందో అప్పుడు తాను ధర్మ స్థాపనకు పూనుకుంటానని చెప్పారు. అలాగే కలియుగంలో అర్చాస్వరూపంతో భూలోకంలో మానవుల పాపాలను కడుగుతున్న గౌతమి ప్రవాహ మార్గంలో నావకాపురం అను ప్రదేశంలో లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పేటికలో చేరుకుంటానని పలుకుతాడు. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు. కొద్ది రోజులకు నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్లిన వాళ్లకు అది మాయమైపోతూ ఉండేది. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు చూడలేకున్నారు. తెల్లవారకు ముందే అందరూ శుచిగా గౌతమి నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నది గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో తానున్న చందన పేటిక దొరుకుతుందని చెప్పారు. అంతటా ప్రజలు స్వామి చెప్పిన విధంగా చేయగా చందన పేటికలో శంఖ చక్ర గదాయుధుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. గ్రామస్తులు సంతోషించి ఆ అర్చావతార రూపమునకు గౌతమి తీరాన దేవాలయం నిర్మించి స్వామిని ప్రతిష్ఠ చేసి పూజించుట ప్రారంభిస్తారు. వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు. గతంలో నాసికా త్రయంబకేశ్వర నుంచి వెంకటేశ్వర స్వామి చెక్క విగ్రహం గౌతమి నదిలో కొట్టుకొని రాగా నారద మహర్షి స్వామి వారిని కనుకొని తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు. ఒకసారి వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురిసి గోదావరి నదిని వరద ముంచెత్తి నారదుడు నిర్మించిన ఆలయం నది గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినబోతు గజేంద్రుడు అనే భూస్వామి కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి పెద్ద తుఫాను సంభవించడం వల్ల ఆ పడవలు అన్ని సముద్రంలో కలిసిపోతాయి. తన పడవలు సముద్ర గర్భం నుంచి బయటకు వస్తే వెంకటేశ్వర స్వామిని గోదావరి నది నుంచి బయటకు తీసి ఆలయం నిర్మించి ప్రతిష్ఠిస్తాను అని మొక్కుకుంటాడు. ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజు నౌకలు అన్ని నది ఒడ్డుకు చేరడం వల్ల అన్న మాట ప్రకారం స్వామి వారికి ఆలయాన్ని నిర్మించారు. వాడపల్లి క్షేత్రంలో గర్భాలయంలోని మూల విరాట్ చెక్కతో చేసినది. ఆలయంలో స్వామి వారికి కుడివైపున వేణుగోపాల స్వామి వారు, ఉత్తరం వైపు అలివేలు మంకమ్మ తల్లి, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. వాడపల్లి ఆలయంలో 7 వారాల వ్రతం చేసి 8వ వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అని నమ్మకం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఎంతటి కష్టాలు అయినా సరే స్వామి వారిని 7 శనివారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణలు చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.